Hey guys, Nishant here. Welcome back. Good morning from Varkala, Kerala. సో లైట్ లేక ఇక్కడ బయటకు వచ్చి చేస్తున్నా. లోపల అంతా చీకటి ఉంది. సో నా హోమ్ స్టేది గేట్ దగ్గర నిల్చొని బ్లాగ్ చేయాల్సి వస్తుంది. సో నిన్న బ్లాగ్ చూసి ఉంటారు కదా. సో అందులో తిరువనంతపురం టెంపుల్ మిస్ అయిపోయింది అన్ఫార్చునేట్లీ. సో ఆ టెంపుల్ ఈరోజు ఫినిష్ చేసేద్దాం. అండ్ టైం వచ్చి 6 in the morning. సో రైట్ టైం టు స్టార్ట్. తిరువనంతపురం టెంపుల్ కి వర్కల నుంచి 45 kilometers, 1 hour 15 minutes చూపిస్తుంది. పొద్దున 4 గంటలకు లేస్తే ఆకలి అయితేనే ఉంటుంది. బట్ బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్ తక్కువ ఈ టైంకి. అట్లీస్ట్ ఇంకొక 1 hour అన్న కావాలి. బట్ కడుపులో ఎలుకలు గోపుతూనే ఉన్నాయి. ఇంకా ఓషన్ కి ప్యారలల్ గా పోతుంటాం అనమాట ఇక్కడ నుంచి మొత్తం తిరువనంతపురం వరకు. బట్ లుక్ ఎట్ దిస్, ద బ్యూటిఫుల్ కోస్టల్ లైన్ ఆఫ్ కేరళ. వావ్, ఆ కోకోనట్ ట్రీస్ ఒక కైండ్ ఆఫ్ ఎలివేషన్ ఇస్తున్నాయి రోడ్కి. నాకు తెలిసి ఇక్కడ అన్ని శివరాత్రి ప్రిపరేషన్స్ అవుతున్నాయి. శివరాత్రికి ఇంకా 5 days ఉంది. సో లాట్ ఆఫ్ సెలబ్రేషన్ హియర్. నైస్ నైస్. అంతే, ఏదో పెద్ద చేపల మార్కెట్ ఉంది. లుక్ ఎట్ ద క్రౌడ్ హియర్. బాబా బాబా బాబా, కంపు కొడుతుంది ఘోరంగా. ఎంటైర్ మలబార్ కోస్ట్ లా ఫిష్ లేని ముద్ద దిగదు. ఈ రోడ్ చూస్తున్నారు కదా, కంప్లీట్ కోస్ట్ లైన్ నుంచే పోతుంది త్రూ విలేజెస్. దీస్ ఆర్ లైక్ టిపికల్ కేరళ విలేజెస్. ఆ విలేజెస్ మధ్యలో నుంచే పోతుంది, అట్లనే కంటిన్యూ అవుతుంది. మార్నింగ్స్ ఆఫ్ కేరళ విలేజెస్ లుక్స్ సంథింగ్ లైక్ దిస్. వర్కల నుంచి ట్రివాండ్రం ఆర్ తిరువనంతపురం రోడ్ లుక్స్ సంథింగ్ లైక్ దిస్. చెప్పిన ప్యారలల్ గా ఓషన్ పక్కనే పోదామని. అండ్ ఇట్స్ బ్యూటిఫుల్ డూడ్, ఇట్స్ బ్యూటిఫుల్. అంటే నెగిటివిటీ అని కాదు, కానీ దీస్ విలేజెస్, ఈ కోస్ట్ లైన్ ఎంబడి ఉన్న విలేజెస్ ఏవైతే ఉన్నాయో, దీస్ ఆర్ ప్రోన్ టు సునామీ డూడ్. అంటే ఎప్పుడో అయ్యేదాని గురించి ఫికర్ ఎందుకులే, కానీ ఒక్కసారి సునామీ ఏమన్నా వచ్చిందంటే మొత్తం వాష్అవుట్ అయిపోతుంది ఏరియా అంతా. అంత డేంజర్ జోన్లు ఉన్నారు వీళ్ళు, కానీ భయం లేకుండా ఉన్నారు. చూసిరా, అది గ్రేట్. అది ఓకే, రీచ్డ్ తిరువనంతపురం. జరిగితే మనం బ్రేక్ఫాస్ట్ చేసి విల్ గో టు ద టెంపుల్. ఆఫ్టర్ 9 years ఇక్కడికి వచ్చిన. వాట్ ఎ ట్రాన్సిషన్ డూడ్, క్రేజీ. మొత్తం ఈ బిల్డింగ్లు అప్పుడు లేకుండే, మొత్తం హై రైజర్స్ వచ్చినాయి. సమ్ ఐటీ సెజ్ ఏదో ఉన్నట్టుంది ఇక్కడ. సీన్ ఇన్ఫోసిస్ పార్కింగ్ ఫైండ్ అవుట్ చేసి, ఇంకోటి నేను లుంగి కొనుక్కోవాలి, లుంగి తీసుకురాలేదు. సో టెంపుల్ లోపలికి లుంగి ఉంటేనే అలా చేస్తారు. This is a full-fledged view of temple from outside, of course. mana beautiful ఉంది. ఈ టెంపుల్ అవుటర్ నుంచి ఏం లుక్ ఉంది భయ్ అసలు. బా, అమేజింగ్. ఇప్పుడు 5 minutes టెంపుల్ ఓపెన్ చేస్తారు. సో ఓపెన్ చేయగానే లోపల పోయి దర్శనం చేసుకున్నారు. అఫ్కోర్స్ లోపల ఫోన్ అలౌ చేయరు అనుకోండి. ఇది ఒక సైడ్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి కాదు, ఐ వాంట్ టు గో ఫ్రమ్ ద మెయిన్ ఎంట్రన్స్. సో విల్ గో బ్యాక్. There you go. This is the main entrance. షేడ్ కూడా అలౌ లేడంట లోపల. సో కండువా తీసుకున్నా, వాటర్ ధోతి. సో చేంజ్ చేసుకొని లోపలికి వెళ్ళిపోయాం. మంచి దర్శనం అయిపోయింది. ఫ్రీ దర్శన్, ఫుల్ రష్ ఉందని చెప్పి విఐపి టికెట్ తీసుకున్నా. ఇట్స్ కాస్టెడ్ మీ 500 అండ్ దానికి 1 hour టైం పట్టింది. బట్ ఐ జస్ట్ లవ్ ద టెంపుల్. సో లాస్ట్ 2 times వచ్చినప్పుడు కేరళకి ఈ టెంపుల్ మిస్ అయినా. బట్ దిస్ టైమ్ ఐ మేడ్ ష్యూర్ ఐ షుడెంట్ మిస్ ఇట్. సో ఈసారి పక్కా అయిపోయింది. పొద్దున వచ్చి చాలా మంచి పని చేసిన. హ్యూమిడిటీ ఇచ్చి పడేస్తుంది. అండ్ టెంపుల్ సరౌండింగ్స్ ఉన్న ట్రావెన్కోర్ ఆర్కిటెక్చర్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ఓకే, చేంజ్ ఆఫ్ ప్లాన్. యాక్చువల్లీ ఇక్కడ నుంచి నేను బ్యాక్ టు వర్కలా పోయి రూమ్కి పోయి రెస్ట్ తీసుకుందాం అనుకున్నా బికాస్ ఆఫ్ దిస్ సన్. బట్
రూమ్కి పోయి ఉత్త పండి ఏం చేస్తామని చెప్పి ఇక్కడనే ట్రివాండ్రంలో తిరువనంతపురంలో చావా మూవీ పోదామని డిసైడ్ అయినా. టికెట్ కూడా బుక్ చేసిన. లెట్స్ గో. ప్రకారం పోతురు అండ్ కేజెస్ కూడా ఎక్కువ లేవు. లైక్ మొత్తం ఇట్లా కేజెస్ లాగా కడతారు కదా, లైన్ క్యూ ఫామ్ కావడానికి. డిసిప్లైన్ ఉంది. సో డిసిప్లైన్ ఉన్న దగ్గర కేజెస్ అవసరం లేదు. సో అది ఇక్కడ బాగా నచ్చింది నాకు. అండ్ టెంపుల్ కూడా చాలా నీట్గా ఉంది లోపల. ఎక్కడ కూడా ఇట్లా వాటర్ ఎక్కడ పడితే అక్కడ వాడడము, ఆయిల్ అట్లా ఏమీ లేదు. నీట్, వెరీ నీట్. అండ్ ప్రాపర్ డ్రెస్ కోడ్ ఉంది. ఐ అప్రిషియేట్. అట్లీస్ట్ టెంపుల్కి వచ్చినప్పుడు అన్న మన ట్రెడిషనల్ ఎథనిక్ వేర్ ఇట్లా వేసుకొని దొరికింది. I appreciate it. Everything, literally everything is so good about the temple. ఒకటే ఏంటంటే 2-wheeler పార్కింగ్ ప్రాపర్ గైడెన్స్ లేదు. ఎక్కడ పెట్టాలి ఏంది అని ఎవరికి కూడా ఐడియా లేదు. మీ ఇష్టం వచ్చినా అక్కడ పెట్టుకోండి అన్నట్టు ఉంది 2-wheelersకి. అదే 4-wheelersకి ఓకే ఉన్నాయి పార్కింగ్ లాట్స్ పెయిడ్. దే యు గో, సినీపోలిస్ మాల్ ఆఫ్ ట్రివాండ్రం అంట. రియల్లీ గుడ్ అబౌట్ దిస్ మూవీ. లెట్స్ వాచ్ ఇట్. హైదరాబాద్లో తిరువనంతపురంలో ఈ దొబ్బుడు అయితే మానదు. 100 రూపాయలు మాత్రమే. దీనికన్నా బియర్ బాటిల్ ఏం కదా. ఏంద్రా బాబు రెడ్ థీము. ఫినిష్డ్ వాచింగ్ ద మూవీ. అసలు ఏముంది బై. అండ్ వికీ కౌశల్స్ యాక్టింగ్ వాజ్ అనదర్ లెవెల్. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ మూవీ ఇట్లా బ్రిస్క్లా వేసేస్తున్నాడు. అండ్ ద డైరెక్షన్ అండ్ అఫ్ కోర్స్ ఏఆర్ రెహమాన్ బీజిఎం ఆఫ్టర్ అ లాంగ్ టైమ్ అసలు ఏం మానిచ్చిండా బీజిఎం అయితే. అందుకే ఓజీఏ. అండ్ క్లైమాక్స్ అయితే ఒక సాడ్ నోట్లో ఎండ్ అవుతుంది. ఎంత టార్చరా అవసరమా అనిపిస్తుంది. నేను హైలీ రికమెండ్ చేస్తాను మూవీ చూడమని. సో ఈరోజు లంచ్ ఫ్రమ్ బర్గర్ కింగ్. ఈ మాల్స్లోకి వస్తే ఇదే పంచాయతీ. So here we are at Black Sand Beach, Varkala. A beach lo unna sand black untadanta. Let's go check it out. ఈ బీచ్ లో కోకోనట్ ట్రీస్ దండిగా ఉన్నాయి అబ్బా. డేంజర్ ఏరియా అంట, ఇందులోకి దిగొద్దంట ఈ బీచ్లకి. సో చూస్తున్నారు కదా బ్లాక్ శాండ్. ఇట్ ఇస్ కాల్డ్ బ్లాక్ శాండ్. బీచ్లోకి ఎందుకు దిగొద్దు అంటే ఇక్కడ ఇట్లా లోపల పోగా డెప్త్ ఉంది చాలా. వెరీ డేంజరస్. వేవ్ ఏదైనా గట్టిగా వచ్చిందంటే ఈడ్చి కొడుతుంది లేదా లోపల తీసుకుపోతుంది, ఏదో ఒకటి అవుతుంది. సో బ్లాక్ శాండ్ బీచ్ వస్తే మాత్రం దిగకండి. అండ్ ఐ హర్డ్ దట్ ఈ బ్లాక్ శాండ్ వితౌట్ ఫుట్వేర్ ఇలా నడిస్తే మంచిదని విన్నా. ఐ డోంట్ నో అది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు కూడా తెలియదు. ఇందులో ఐరన్ అండ్ మినరల్స్ వచ్చి మన స్కిన్లో పడిపోయి కైండ్ ఆఫ్ హెల్ప్స్ అంట. నాకు కూడా తెలియదు ఎగ్జాక్ట్లీ. బీచ్ లెంత్ కూడా చాలా చిన్నది, జస్ట్ ఒక 100 meters ఉంటుండొచ్చు అంతే. So that's sunset for you from the Black Sand Beach, Varkala. And ఒకటి చెప్పాలి, వర్కలాల బీచ్ వాటర్ కలర్ ఏదైతే ఉందో ఇట్స్ వెరీ క్లియర్. చాలా బ్లూకి దగ్గరగా ఉంది.
ప్రీవియస్ సిరీస్ కర్ణాటకది కావచ్చు, ఇప్పుడు కేరళది కావచ్చు. ఇక బీచెస్ మస్తు అయిపోయినాయి. ఐ గెస్ ఫర్ సమ్ టైమ్ ఇంకా నేను మళ్ళీ బీచెస్కి అయితే రాను. బ్యాక్ టు బ్యాక్ బీచెస్ అయినాయి. ఫ్రమ్ నో ఆన్ ఇట్స్ ఓన్లీ మౌంటైన్స్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మొత్తం వర్కల క్లిఫ్ అంతా వాక్ చేద్దాం. అదంతా అది మొత్తం ఎండ్ టు ఎండ్ వర్కల క్లిఫ్ మొత్తం అయిపోయింది. అయిపోయే వరకు ఇది నా హాలత్. ఫర్ పీపుల్ హూ డోంట్ నో, వర్కల అంటే జస్ట్ బీచెస్, కెఫేస్, షాపింగే కాదు. వర్కల ఈజ్ ఆల్సో నోన్ ఫర్ వెల్నెస్ సెంటర్. అంటే యోగా రిట్రీట్స్, మెడిటేషన్, స్పాస్, మసాజెస్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ రైడ్ కన్నా బిఫోర్ అది కూడా ప్లాన్ ఉండే, లైక్ జస్ట్ యోగా రిట్రీట్కి వచ్చిపోదామా వర్కలా కానీ. బట్ ఈ హ్యూమిడిటీలో కాని పని. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ప్రాపర్ వింటర్లో ఆ యోగా రిట్రీట్కి వస్తా.